హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్లో ఖాళీగా ఉన్నటువంటి 6238 టెక్నీషియన్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఆర్ఆర్బీ ద్వారా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ అంటే ఏంటి, దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తిగా అంటే బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ మేజర్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా. ఇంకా అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. మనకి ఆల్రెడీ ఆర్ఆర్బీ ద్వారా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో జారీ చేయడం జరిగింది. అసలు ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ ఎందుకంటే మనకి లోకోకు సంబంధించి చిన్న ఆర్ పెద్ద మైనర్ ఆర్ మేజర్ రిపేర్స్ వేస్తూ ఉంటాయి కదా, ఈ టెక్నీషియన్సే వాటిని సరి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ లోకో షెడ్స్లో కానీ, ఇంకా వర్క్షాపుల్లో కానీ, ఇంకా ట్రాక్కి సంబంధించింది కానీ ఏదైనా ఒక టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు లేదా ఫాల్ట్ ఏదైనా ఏర్పడినప్పుడు దాన్ని సరి చేసే వాళ్ళే ఈ టెక్నీషియన్స్ అన్నమాట. టెక్నీషియన్ వర్క్ అయితే ఇది ఇండియన్ రైల్వేస్లో. అయితే మనం ఈ పోస్ట్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది విద్యార్హత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనం ఈ టెక్నీషియన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు ఏంటంటే, మనకి ఇక్కడ గ్రేడ్ 1 అని, గ్రేడ్ 3 అని చెప్పేసి 2 విధాలుగా పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు. గ్రేడ్ 1 అంటే పెద్ద పోస్ట్ అనమాట, అంటే లెవెల్ 5 వేకెన్సీ. లెవెల్ 5 వేకెన్సీ కనుక మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే డిగ్రీ కావాలి. టెక్నీషియన్లోనే లెవెల్ 2 వేకెన్సీస్ కనుక మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనకి ఐటీఐ అయితే కంపల్సరీగా కావాలి. ఇంతకుముందు మనకి ఎంపీసీ మీద కూడా ఈ పోస్ట్ అనేది రిక్రూట్ అయ్యేది, కానీ ఇప్పుడు ఐటీఐ మనకి మ్యాండేటరీగా ఉంది కాబట్టి ఎవరైతే ఐటీఐ చేస్తారో అదేవిధంగా డిగ్రీ ఉందో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ లెవెల్ ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5 అంటే మనకి లెవెల్ పెరిగే కొంది పోస్ట్ యొక్క ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సరే, మనం ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది కదా, మనకి అసలు ఇండెక్స్ లాగా మొత్తం ఇస్తారనమాట. క్లియర్గా మొత్తం A to Z మొత్తం ఇక్కడ మనకి ఇండెక్స్ లాగా ఇస్తారు. ఏ పేజీలో ఏముంది, అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, లాస్ట్ డేట్స్, ఇంకా అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం, ఇంకా అప్లికేషన్ ఫీజు, టోటల్గా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ ఇచ్చినట్లుగా ఇచ్చేసారు. మీరు అఫీషియల్ నోటిఫికేషనే మెయిన్ ఫాలో అవ్వండి. గూగుల్లో వచ్చి అలాంటి చిన్న ఇన్ఫర్మేషన్స్ కావడం, ఆర్ఆర్బీ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే చూడాలి మనం ఎప్పుడైనా. సరే, ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. అప్లికేషన్ మనం ఈ పోస్ట్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ ఇండెక్టివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకి 21వ తారీఖు వస్తుంది. అది అవసరం లేదు మనకు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28వ తారీఖు 6వ నెల, అంటే ఈ నెల 28వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28వ తారీఖు 7వ నెల జూలై 28తో ఈ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఆఫ్ ద సబ్మిట్ అప్లికేషన్స్. అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ పేమెంట్ కనుక అవునట్లయితే దాన్ని 30వ తారీఖు వరకు కూడా మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మోడిఫికేషన్ లింక్ కూడా ఉంది. అంటే మీరు అప్లికేషన్ ఏమన్నా చిన్న కరెక్షన్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించి మోడిఫికేషన్ లింక్ అనేది 1వ తారీఖు 8వ నెల 2025 నుండి 10వ తారీఖు 8వ నెల 2025 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. టోటల్గా మనకి 6238 వేకెన్సీస్ని అయితే ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అందులో 183 వేకెన్సీస్ అనేవి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్. అదేవిధంగా 6055 వేకెన్సీస్ అనేవి మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఐటీఐ క్వాలిఫికేషన్స్తో ఉన్న వేకెన్సీస్. ఇది లెవెల్ 2 అనమాట. అదేవిధంగా గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ లెవెల్ 5. ఇంకా ఇనిషియల్ బేసిక్ పే కనుక చూసుకున్నట్లయితే మనకి 29,200 లెవెల్ 5 వేకెన్సీస్కి. ఇంకా లెవెల్ 2 వేకెన్సీస్కి మనకి 19,900 శాలరీ బేసిక్ పే ఇది. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ మనకి లెవెల్ 5 వేకెన్సీస్కి B1 ఉంది. ఇంకా లెవెల్ 2 వేకెన్సీస్కి మనకి A3, B1, B2, C1 ఈ విధంగా రకరకాలుగా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. అవి మనం ఎనెక్సర్ ఏలో చూద్దాం. ఇంకా ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడే చూసేద్దాం. ఇంకా మనకి డిగ్రీ లెవెల్ వేకెన్సీస్కి టెక్నీషియన్ గ్రేడ్ 1 అనమాట. ఇది గ్రేడ్ 1 అంటే పెద్ద పోస్ట్ అనమాట. ఈ గ్రేడ్ 1 వేకెన్సీస్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో డిగ్రీ అర్హత మీద ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 33. ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఇంకా ఎస్సీకి 5 years, ఓబీసీకి 3 years యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అవుతాయి. ఇంకా అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఐటీఐ క్వాలిఫికేషన్తో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, ఇంకా మ్యాక్సిమం 30 years. ఈ డేట్స్ కట్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ డేట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే మెయిన్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మిగిలిన మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది ఏజ్ లిమిట్స్ అయితే ఇవి, ఇంకా వేకెన్సీస్ అయితే ఇవి. మనకి ఇండియన్ రైల్వేస్లో A1, A2, A3, B1, B2, C1, C2 అని రకరకాలుగా, అంటే ఒక ఆస్పిరెంట్ తనకు కలిగినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ని అనుసరించి వాళ్ళకి ఎలాంటి రకాల మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఈ విధంగా డివైడ్ చేశారు. A1, A2, A3, B1, B2, C1, C2 అని. ఈ విధంగా మెడికల్ టెస్ట్ గురించి ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి కదా. మనకి 2 రకాలుగా జరుగుతుంది మెడికల్ టెస్ట్ అనేది. జనరల్ ఫిట్నెస్ ఒకటి, విజన్ స్టాండర్డ్స్ ఒకటి. జనరల్ ఫిట్నెస్ అంటే ఏం లేదు, కాళ్ళు చేతులు మొత్తం బాగుండి, ఇంకా మనకి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈ విధంగా
మనకి ఎక్స్రే ఇలాంటి హార్ట్ బీటు ఇంకా బీపీ ఇవన్నీ కూడా జనరల్ ఫిట్నెస్లోకి వస్తాయి. ఆ తర్వాత మనకి ఐ విజన్ కొంచెం హార్డ్గా ఉండేది ఇండియన్ రైల్వేస్లో. హై విజన్లో మనకి చేసే టెస్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ 6/6, 6/9 A3 స్టాండర్డ్స్లో, ఇంకా విత్ ఆర్ వితౌట్ గ్లాసు, ఇంకా అదేవిధంగా నియర్ విజను, తర్వాత మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్, ఈ విధంగా రకరకాలుగా మనకి ఆ విజన్ టెస్ట్ కోసం 4-5 రకాల టెస్ట్లు అయితే చేస్తారు. ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి ఆ మెడికల్ టెస్ట్ గురించి, ఒకసారి చూడండి. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2 అంట. అవుట్ ఆఫ్ ఫీజు 500, an amount 400 shall be refundable duly deducting as applicable on appearing in CBT. మామూలుగా అయితే 500 UR అండ్ OBC వీళ్ళకి 500 ఉండేది. ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, EBC వీళ్ళకి 250 ఫీజు అనమాట. ఈ ఫీజు కూడా మనకి రిఫండబుల్. మొత్తం 500 రాదు, మినిమం ఒక 400 అయితే మనకి రిఫండబుల్ అవుతుంది. డిగ్రీలో ఏ గ్రూప్ చదివి ఉండాలంటే BScలోని మనకి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ విధంగా ఈ గ్రూపులు ఉన్నాయి కదా, వీళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా అదేవిధంగా BScలోనే ఇంక కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అనమాట. ఇంకా అలానే BScలో కూడా సబ్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా రెండు గ్రూప్ సబ్జెక్ట్స్ సబ్ స్ట్రీమ్స్గా కలిగి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా అదేవిధంగా డిప్లొమా, ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే మనం 3 years డిప్లొమా అయిన చేసి ఉండాలి, లేదంటే బీటెక్ అయిన చదివి ఉండాలి, లేదంటే డిగ్రీలో ఈ మనం BSc ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ IT ఏదో ఒక గ్రూప్ అయితే చదివి ఉండాలి. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఇంకా అలానే బీటెక్ అండ్ డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అందులో కూడా మన బీటెక్ ఆర్ డిప్లొమాలో కూడా మనకి IT అడిగాడు, ఇంకా అలానే కంప్యూటర్ సైన్స్ అడిగాడు, అలానే ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా ఈ స్ట్రీమ్స్ అంటే ఈ బ్రాంచెస్ కలిగిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకా అదేవిధంగా మిగిలిన పోస్టులు అన్నిటికి కూడా మనకి ITI క్వాలిఫికేషన్ ఇచ్చేసాడు. ఓన్లీ S&T డిపార్ట్మెంట్లో మాత్రమే బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఈ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చాడు కదా, అంటే బ్రాంచెస్, వాళ్ళు మాత్రమే. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి, ఆ నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ మీ దగ్గర ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా కొంతమంది అప్లికేషన్ చేస్తారు, మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీకు మీ బ్రాంచ్ ఎలిజిబులా కాదా ఏంటనేది ఒకసారి క్లియర్గా చూసుకుని మరి అప్లికేషన్ చేసుకుని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలామంది కూడా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళి కట్ ఆఫ్లన్నీ క్లియర్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వలేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నుండే మీరు క్లియర్గా తెలుసుకుని అప్లికేషన్ చేసుకోండి ఒకసారి. ఇంకా అలానే మిగిలిన పోస్టులు అన్నిటికి కూడా మనకి ITI క్వాలిఫికేషన్ కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ సంబంధించి, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మిషన్ అనేది, ఇంకా సబ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మిషను A3 మెడికల్ స్టాండర్డ్స్ అడిగాడు. ఇంకా వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ అయ్యా అంటే మనకి ఈ ట్రాక్ మిషన్ టెక్నీషియన్కి అప్లికేషన్ చేసుకోవడానికి 10th పాస్ అవ్వాలి. అదాంతో పాటుగా NCVT ఆర్ SCVT. NCVT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, అంటే మనకి ITI సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ITIలో కూడా కొన్ని బ్రాంచెస్ ఇచ్చారు చూడండి, మ్యాక్సిమం అన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. బ్రాంచెస్ అంటే ఇక్కడ మనకి ట్రేడ్ అంటాం, మనం ITIలో ట్రేడ్ అంటాం, బీటెక్లో అయితే బ్రాంచ్ అంటాం, మన డిగ్రీలో అయితే గ్రూప్ అంటాం కదా. మరి ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఏంటనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రాక్ మిషనే ఉంది, ఈ ట్రాక్ మిషన్కి ఏ ట్రేడ్లు చదివి ఉండాలి ఏంటనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫిట్టర్ ఆర్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇంకా ఇన్స్ట్రుమెంట్ ఇంకా మెకానిక్, మెకాట్రానిక్స్, మెకానికల్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్, మెషనిస్టు, ఈ విధంగా ఈ ట్రేడ్లు అయితే ఎలిజిబుల్ అనమాట. అంటే మ్యాక్సిమం మనం ITI చదివేటప్పుడు ఏదో ఒక ట్రేడ్ అయితే చూసుకుంటాం కదా. కొన్ని సివిల్, కొంతమంది ఏంటంటే తెలియక సివిల్ చేస్తూ ఉంటారు. సివిల్ ఈ కొన్ని ట్రేడ్లు ఉంటాయి, రేర్ ట్రేడ్లు. ఆ సివిల్ అవి చేసేవంటే మనకి చాలా పోస్టులకి మనకు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్ ఆర్ ఫిట్టర్ ఆర్ మోటార్ మెకానిక్ ఈ కోర్సులు చేసిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎప్పుడైనా ITI చేయాలనుకుంటే నా సజెషన్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఫిట్టర్ చేయండి, ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బ్లాక్ స్మిత్ గ్రేడ్ 3 అన్నమాట. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇది సబ్ డిపార్ట్మెంట్ పర్మనెంట్ PVలోకి వస్తుంది. దానికి సంబంధించి ట్రేడ్లు ఏమి అడిగాడు, ఫిట్టరు, ఫౌండరీ మ్యాను, ప్యాటర్న్ మేకరు, మాల్డ్రో, దాన్ని రిఫ్రాక్టరీ అంటారు. ఈ విధంగా కొన్ని ట్రేడ్లు అడిగారు. మీరు చూసుకోండి, మీరు ఏ ట్రేడ్ మీరు చదివారు, మీరు ఏ ట్రేడ్కి అప్లికేషన్ చేస్తున్నారు, ఏ ట్రేడ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఏంటనేది ఒకసారి క్లియర్గా చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. అదనమాట. ఇంకా అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మీకు ఏ ట్రేడ్ ఎలిజిబుల్ ఏంటి అనేది. టెక్నీషియన్ గ్రేడ్ 3లో బ్రిడ్జ్, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బ్రిడ్జ్ అనమాట.
ఇంకా ఎవరు ఐటీఐ ట్రేడ్లు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫిట్టర్ చేసి ఉండాలి, ఫిట్టర్ వాళ్ళు ఎలిజిబులే, ఆర్ వెల్డరు. CNWకి మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఐటీఐలో కార్పెంటరో, వెల్డరో, ప్లంబరో, పైప్ ఫిట్టరో ఈ విధంగా ఈ ట్రేడ్లో అయితే ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్లోనే గ్రేడ్ 3 వేకెన్సీస్లో ఎలక్ట్రికల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఇది మెకానికల్ డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి డీజిల్ షెడ్. దీనిలో ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ట్రేడ్కి? ఎలక్ట్రీషియన్కు, మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వైర్ మ్యాను, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పవర్, ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా ఈ ట్రేడ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్. ఇంకా చాలా ఉన్నాయి. ఐటీఐ వాళ్ళకి మాత్రం మంచి అవకాశమే. ఐటీఐ మీద చాలా వేకెన్సీస్ రైల్వేస్లో రిక్రూట్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వడం కంటే ఐటీఐ చేయడం బెటర్. లేదంటే 10th అయిన వెంటనే నాకు రైల్వే జాబ్ కావాలంటే ఐటీఐ చదువుతూ రైల్వేస్కి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే రాను ఐటీఐ మీద ఒక ఇండియన్ రైల్వేస్ అని కాదు, మ్యాక్సిమం అన్ని రకాలుగా అంటే ఫోర్సెస్లో అన్నిట్లో ఇప్పుడు యూనిఫామ్ జాబ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇండియన్ ఆర్మీలో కూడా మనకి ఐటీఐకి చాలా అత్యున్నత ప్రాధాన్యత ఉంది. అందువల్ల మీరు ఐటీఐ చేయడం మంచిది డిగ్రీ అయినా సరే. ఐటీఐకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మిగిలిన వాటికంటే అంటే వీళ్ళు ఐటీఐ చదివేటప్పుడు ఈ 2 years కోర్స్ ఏదైతే ఉందో ఈ 2 yearsలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టికల్ వర్క్ అనేది ఎక్కువ నేర్చుకుంటారు. మనకి నార్మల్ వర్క్ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ట్రాక్ వెంబడి చెట్లు నరకడం కానీ, ట్రాకులు శుభ్రం చేయడం కానీ ప్రస్తుతం ఏం చేస్తే ఎవరైనా చేస్తారు. కానీ టెక్నికల్ వర్క్ అనేది వీళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా వాళ్ళు చేయగలరు. ఇప్పుడు కార్పెంటర్ ఉంది కదా, అలానే ఈ విధంగా సిమెంట్ పని, టాపీ పని, బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ కూడా ముందు నుండి వాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ వర్క్ కొంతమందికి వచ్చింది కానీ కొంతమంది అందరూ చేయలేరు. కొన్ని టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కదా, అందువల్ల వీళ్ళకి మాత్రమే అది సాధ్యం. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా నేర్చుకుని ఉంటారు. కాబట్టి ఐటీఐ వాళ్ళు మెయిన్గా ఈ 2 yearsలో వాళ్ళు నేర్చుకునేది అదే ఖచ్చితంగా ప్రాక్టికల్ వర్క్. గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో మెయిన్గా వర్క్ అనేది బాగా నేర్పిస్తారు. ప్రైవేటు కాలేజెస్లో ల్యాబ్స్ తక్కువ ఉంటాయి. కానీ ఈ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్ వర్క్ అనేది ఎక్కువ నేర్చుకుంటారు. మనం ఏంటి ఇంటర్, డిగ్రీ లేదా పీజీ, పిహెచ్డీ చదువుకుని జస్ట్ మనం థియరీ చదువుకుంటాం అంతేగాని ప్రాక్టికల్ వర్క్ మనకి తెలియదు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ విధంగా ఐటీఐ చదివిన వాళ్ళు మంచి అవకాశాలు ఉంది. మీరు కూడా ఐటీఐ చదవాలంటే చదవచ్చు. రైల్వేస్లో జాబ్ కావాలంటే త్వరగా వచ్చే మార్గం ఇది ఐటీఐ చదివిన వాళ్ళకి. ఏ ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇంకా ఎస్ఎన్టీ, డీజిల్, ఎలక్ట్రికల్, ఈఎంయూ, ఫిట్టర్, మెషనిస్టు, ఇంకా మిల్లర్ వైట్ ఒకసారి చూసుకోవచ్చు. జోన్కి ఎన్ని ఉన్నాయి, మీ ట్రేడ్కి ఎన్ని ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా అదే డిజేబిలిటీకి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్కి ఎంత ఉన్నాయి మొత్తం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి. సో అయితే మనకి ఎన్ని స్టేజెస్లో ఉంది? ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షాల్ బి కంప్రైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. 3 stagesలో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్. ఈ 3 stagesలో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రతి స్టేజ్కి సంబంధించి మనకి అప్డేట్స్ అనేవి మెయిల్, మెసేజ్ ద్వారా ఇంకా ఆన్లైన్ ఏదో ఒక విధంగా మనకి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ బేసిస్ టెస్ట్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రేడ్ 1 వేకెన్సీ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి సిలబస్ అయితే జనరల్ అవేర్నెస్లో 10 questions ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 15 questions, 15 marks. ఇంకా జనరల్ అవేర్నెస్ 10 questions, 10 marks. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 questions, 20 marks. ఇంకా మ్యాథమెటిక్స్ 20 questions, 20 marks. ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 questions, 35 marks. టోటల్ 100 marks ఎగ్జామ్. టోటల్గా మనకి 100 questions ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి 100 marks. ఇంకా అదేవిధంగా 1/3 నెగిటివ్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. రైల్వే ప్రతి ఎగ్జామ్ కూడా 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఈ లెవెల్ 2 వేకెన్సీ ఉన్నదిగా ఐటీఐ క్వాలిఫికేషన్ మీద వాళ్ళకి సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూసినట్లయితే మనం వాళ్ళకి మ్యాథమెటిక్స్ 25 questions ఉంటాయి, 25 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions ఉంటాయి, 25 marks. జనరల్ సైన్స్ 40 questions ఉంటాయి, 40 marks. జనరల్ అవేర్నెస్ 10 questions ఉంటాయి, 10 marks. టోటల్ 100 marks, 100 questions. ఈ ఐటీఐ వాళ్ళ సిలబస్ చూడండి, బాగుంది కదా, అంటే కొంచెం ఈజీగా ఉంది డిగ్రీతో కంపేర్ చేస్తే. వీళ్ళకి శాలరీస్ ఎక్కువ మరి గ్రేడ్ 1 వేకెన్సీ కాబట్టి, మరి డిగ్రీ లెవెల్ కాబట్టి వీళ్ళకి స్టార్టింగే మనకి 40,000-50,000 ఉండిద్ది. మనకి లెవెల్ 2 ఐటీఐ క్వాలిఫికేషన్ మీద కాబట్టి ఒక 30+ శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే లెవెల్ 5 అయితే మనకి మినిమం 50కి తగ్గకుండా అయితే శాలరీ ఉండేది. ఇదన్నమాట. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇంకా డౌట్ ఉంటే మన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మెడికల్ స్టాండర్డ్స్ ఏ ఆర్ఆర్బీలో నుండి అయినా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక ఆర్ఆర్బీని సెలెక్ట్ చేసుకోండి. అది సికింద్రాబాద్ అవని, చెన్నై అవని, అంటే ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
ఫైనల్ సెలక్షన్ అనేది మనకి ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే డిసైడ్ అవుతుంది అండ్ మెడికల్ స్టాండర్డ్స్. ఓకే థ్యాంక్ యూ.